అందరికీ నమస్కారం. ఏదైతే ఫ్లడ్ వలన ఇబ్బంది పడ్డ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనేక మంది వ్యక్తిగతంగా కానీ సంస్థగా కానీ ఒక ఆర్గనైజేషన్గా కానీ ఇలాగ అనేక విధాలుగా అందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వారికి తోచిన సహాయం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున శివశేషపురం రక్షణ నిలయం చర్చ్ నుంచి రక్షణాలయం చర్చ్ నుంచి ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. వారు చేసిన ఈ కార్యక్రమం వల్ల అక్కడ అనేకమైన కుటుంబాల యొక్క జీవితాల్లో వెలుగును తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఏదైతే ఆ విపత్తు వలన అనేక మంది ఉపాధి కోల్పోయారు, కొంతమంది సర్వస్వం కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారుగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వచ్చి సాయం చేస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ రోజున ఏదైతే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని పార్టీలు ఏదైతే ఉన్నాయో వారు వచ్చి అక్కడ రాజకీయాలు చేయడం అన్నది చాలా బాధ కలుగుతూ ఉంది. అధికారంలో ఉంటేనే మేము చేస్తామనే ఆలోచన ఏ పార్టీకి కూడా ఉండకూడదు. మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇలాంటి విపత్తులు ఎక్కడొచ్చినా ఒక రైతు నష్టపోయినా లేకపోతే రాష్ట్రంలో ప్రజలు నష్టపోయినా తెలుగువాడు నష్టపోయినా అక్కడికి వెళ్ళి తోచింది సాయం చేసేవారు 10 మందిని మోటివేట్ చేసి సహాయ కార్యక్రమాల్లోనే పాల్గొనేటట్లు చేసేవారు. కానీ ఈ రోజున మేము అధికారం లేవు కాబట్టి మేమేమి చేయమంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం లేనప్పుడు ఒక లెక్క కింద ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నవాడినే ప్రజలు ఆశీర్వదిస్తారు, మనసులో పెట్టుకుంటారు. తప్పకుండా ఈ రోజున ఏదైతే రాజమండ్రి సిటీలో ఈరోజు రాచపల్లి ప్రసాద్ గారు పూనుకొని ముందుకు వచ్చి ఏదైతే వారి యొక్క మందిరం నుంచి దేవాలయం నుంచి వారు తీసుకున్న కార్యక్రమాన్ని స్వాగతిస్తూ రాజమండ్రిలో ఇప్పటికి అనేక మంది అద్దేపల్లి మాధవి గారని ఓం శాంతి నుంచి వారు ₹1,00,000 ఇచ్చారు. నిన్ననే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ గుడా చైర్మన్ గన్నికృష్ణ గారు నిన్నే ₹1,00,000 నా చేతికి ఇవ్వడం జరిగింది చెక్ రూపంలో. వీళ్ళందరూ కూడా వారికి తోచిన సహాయం చేస్తా ఉన్నారు. తప్పకుండా వారందరినీ కూడా దేవుడు చల్లగా చూడాలని, వారు 10 మందికి ఆదర్శప్రాయంగా నిలబడాలని, రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు దేవుని యొక్క కరుణతో రాకూడదని, వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇది బీసీ గర్ల్స్ హాస్టల్ అండి, బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్. ఈ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ సరిగా లేదు అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ మన హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కంప్లైంట్ దాని మీద బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు విచారణ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఆమె రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ని బట్టి ఇక్కడ హాస్టల్ వార్డెన్ సరిగా ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు, ఆమె డ్యూటీస్ సరిగా చేయట్లేదు అనే ఉద్దేశంతో ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆవిడ నిన్న సస్పెండ్ అయ్యారు. ఆ సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు కొంతమంది సమ్ కంప్లైంట్ కోసం బయటకు వెళ్ళడం జరిగింది. దాని మీద బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ పిల్లల్ని బయటకు పంపించారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము హానరబుల్ కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. ఎంక్వైరీ మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు పిల్లలందరి దగ్గర కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాము. అలాగే ఎవరైతే ఇక్కడ కుక్స్ ఉన్నారో అలాగే హాస్టల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా మేము విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఇక్కడ ఏదైతే జరుగుతోంది, పిల్లలు ఏమి కంప్లైంట్స్ చేశారు మొత్తం కూడా డీటెయిల్గా పరిశీలన చేసి కలెక్టర్ మేడం గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. సో ప్రజెంట్ జరిగింది అయితే ఇది. అంటే పిల్లలు ఫుడ్ బాగుంటలేదు అంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి అది ఇప్పుడు కలెక్టర్ గారి ఉద్దేశం కూడా, అది మేడం గారి ఉద్దేశం. మేమందరం ఇక్కడ ఉంది కూడా, వాళ్ళు పాప ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఫుడ్ కల్పించాలి. అలాగే మన గవర్నమెంట్ కూడా వీళ్ళ కోసం చాలా కమోడిటీస్ కానీ అన్ని చాలా ఖర్చు పడుతుంది. బట్ అది కరెక్ట్గా పిల్లలకి అందాలి.
అందరి యొక్క బాధ్యత కూడా అది. కాబట్టి దానిలో భాగంగానే ఇక్కడ విచారణ చేస్తాము. విచారణ చేసిన తర్వాత ఇప్పటి నుంచి అన్నా ఏదైతే మన ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది పిల్లలకి అందాలి కరెక్ట్గా, అవన్నీ కూడా అందేలా మేము మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాము. రిపోర్ట్ అయితే కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము. 132 మంది విద్యార్థినులు ఉన్నారు, రూమ్స్ అవి సరిగా లేవు అంటున్నారు మేడం గారికి. ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎంక్వైరీ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇస్తాము. అన్ని రకాలుగా కూడా ఎంక్వైరీ చేస్తాము. ఫోర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రొడ్యూసర్ పవన్ కుమార్ గారు, అదేవిధంగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ సాయి విజయ్ శ్రీరామ్ గారు, అదేవిధంగా కో డైరెక్టర్ గిరి గారు, ఇక హీరో సందీప్ గారు, హీరోయిన్ కావేరి గారు, వీరందరూ క్రూగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి టైటిల్ తోటి రిలీజ్ కాబడుతున్నటువంటి ఈ సినిమా, ముఖ్యంగా ఇప్పుడే ఆ టైటిల్ని ఆవిష్కరించాం. దానికి ముందు మాట్లాడినటువంటి సుప్రసిద్ధ నటులు, మనందరికీ చిరపరిచితులు గౌతమ్ రాజు గారు. ఆయన చాలా సినిమాల్లో అద్భుతంగా హాస్య నటుని ప్రదర్శించి మనందరికీ కూడా మనల్ని అందరినీ కూడా అలరించినటువంటి నటులైన ఆయన నేతృత్వంలో ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ని ఇవాళ ఆవిష్కరించాలనేటువంటి మాటతోటి వారు చెప్పినప్పుడు తప్పనిసరిగా ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసుకుని ఇక్కడే ఆ సినిమా టైటిల్ని ఆవిష్కరింప చేసుకోవటం అంటే కుమారదేవం సినిమా చెట్టు అది ఉన్నది మొన్న అక్కడ కుమారదేవం దగ్గర ఆ చెట్టు దగ్గర మళ్ళీ ఇప్పుడు ఆ చెట్టుని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారండి. కుమారదేవం దగ్గర చేస్తారంటే ఈ జిల్లా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల్లో అది తూర్పుగోదావరి జిల్లా కింద వస్తుంది. కుమారదేవంలో షూటింగ్ జరుపుకోవటం, రాజమండ్రి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాజమండ్రిలో ఈ సినిమా టైటిల్ని ఆవిష్కరింప చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఇందాక గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా తొలి నుంచి కూడా ఈ ప్రాంతం, ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు సినిమాకి గుండెకేలా నిలబడ్డాయి. సినిమా రెవెన్యూ ఇచ్చే విషయంలో కానీ, సినిమా నటులకు అభిమానులుగా ఉండేటువంటి విషయంలో కానీ, సినిమా గోయర్స్గా ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువ ఉంటారు. అందుకేనేమో చరిత్ర తీసుకుంటే దుర్గా మూవీ టోన్ అనేటువంటి ఒక సినిమా స్టూడియో మొట్టమొదట రాజమండ్రిలోనే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సినిమా స్టూడియోల్లో దుర్గా మూవీ టోన్ గతంలోది, అది ధవళేశ్వరంలో ప్రారంభించారు స్టూడియోని. అదేవిధంగా ఈ ప్రాంతంలో అందమైనటువంటి గోదావరిని, కోనసీమని, అటు మారేడుమిల్లిని సెల్యులాయిడ్ మీదకి ఎక్కించినటువంటి అనేక మంది అద్భుతమైనటువంటి దర్శకులు మనం చూసాం. ఆదుర్తి సుబ్బారావు గారు కానీ, కె విశ్వనాథ్ గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, వీరందరూ కూడా తర్వాతి కాలంలో ఈ ప్రాంతాన్ని సెల్యులాయిడ్ మీద తీసుకురావడం కానీ, ఈ దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించడం కానీ సినిమాల్లో మనం చూస్తూ వచ్చాం. అలా సినిమా రంగానికి ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకే ఇవాళ ఇందాక గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతున్నాయి. సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఇక్కడి నుంచి ఎక్కువ వెళుతుంది. తెలంగాణతో పోల్చుకుంటే సినిమాకి వచ్చేటువంటి ఆదాయం కూడా ఇక్కడ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ నైసర్గిక స్వరూపంగా పెద్దది, దాంతోపాటు సినిమా గోయర్స్ ఎక్కువ, తర్వాత సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఎక్కువ. ఈ కారణాల వల్ల ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది సినిమా సంబంధించి. కాకపోతే మౌలిక సదుపాయాలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. స్టూడియో కానీ, డబ్బింగ్ థియేటర్ కానీ, రీరికార్డింగ్ థియేటర్లు కానీ, ఇవన్నీ కూడా మీకు హైదరాబాద్లో ఉండటం వల్ల ఇక్కడ షూటింగ్లు అయితే జరుగుతున్నాయి. కానీ అక్కడ షూటింగ్ జరిగేదానికి సంబంధించి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటిది ఏది కూడా ఇక్కడ లేదు. అవి కూడా ఉంటే ఇది సమగ్రమైనటువంటి పరిస్థితి కల్పించబడుతుంది. అందుకే నేను ఈ మధ్యకాలంలోనే నిర్మాతలకు ఒక లెటర్ రాశాం. గతంలో ఒక సినిమా విషయంగా నిర్మాతలు కొంతమంది వస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారితో మాట్లాడడం జరిగింది నిర్మాతలతోటి. ఈ మధ్యకాలంలో నేను ఒక లెటర్ రాశాను. మీరు ఏదైతే ఎక్కువ సినిమా షూటింగ్లు చేస్తున్నారు కానీ ఇక్కడ స్టూడియో నిర్మాణానికి కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనకు కానీ ముందుకు రావడం లేదు, రండి అందరం కలిసి కూర్చొని మాట్లాడదామంటే వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. త్వరలోనే నిర్మాతల మండలి అందరూ కలిసి
వచ్చి మన పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని కలిసేదానికి కూడా వారు ముందుకు వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో నేను మనవి చేసేది ఏంటంటే సినిమా రంగానికి కూడా మీరు రండి, ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ డబ్బింగ్ థియేటర్ల నిర్మాణాలు కానీ ఇవన్నీ చేపట్టండి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా సినిమా రంగం మీద మక్కువ ఉంది. ఇక ఉప ముఖ్యమంత్రి గారు అయితే సాక్షాత్తు ఆయన సినిమా రంగం నుంచి వచ్చినటువంటి సుప్రసిద్ధ. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, గౌరవనీయులైన గౌతమ్ రాజు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా ఇప్పుడు ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న న్యాచురాలిటీ మళ్ళీ మన ఈ ఉదయ గోదావరి జిల్లాల్లో దొరికే న్యాచురాలిటీ మనం సెటిల్ వేసినా ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మనకు దొరకదండి. ముఖ్యంగా ఈ లొకేషన్లో చేయడానికి కారణం మనకి ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ని చిత్రీకరించాలని ఒక మెయిన్ టార్గెట్ ఒకటి. తర్వాత ఆ చెట్టు ఎప్పుడైతే మాకు లాస్ట్ సినిమా మాది అవటం అనేది ఒక రకంగా ఆనందపడాలో బాధపడాలో కూడా మాకు తెలియదు, కానీ ఆ చెట్టు మా సినిమాలో కూడా ఒక భాగమైనందువల్ల మేము చాలా ఆనందపడుతున్నామండి. సో ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు గారు వచ్చి మా టైటిల్ లాంచ్ చేసినందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఫస్ట్ డే నుంచి నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేసుకుని మార్నింగ్ 4 o'clockకి ట్రైనింగ్కి ఇక్కడికి వచ్చేది. అంటే ఈయన మాకు ఎంత సపోర్ట్ చేసి ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి మమ్మల్ని ఇలాగా ప్రోత్సహిస్తూ ఉంటే మాలాంటి చిన్న సినిమాలు ఎన్నో ఇలాగా మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి ఒక 10ల సంఖ్యలో తెరకెక్కించి మనం రిలీజ్ చేసుకోగలుగుతాం అని చెప్పేసి నమ్మకం నాకు ఉంది. తర్వాత 4K ఫిల్మ్ ఫ్యాక్టరీ మా బ్రదర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఎప్పటి నుంచో ఒక 5 సంవత్సరాల నుండి నాకు చెప్తానే ఉన్నాడు కథలు. కాదు మనం ఇంట్లో టెన్షన్ పడి బయట టెన్షన్ పడి థియేటర్లో ఒక 10 నిమిషాలు వెళ్ళి కూర్చుని మనకి ఎవడైనా సరే చూస్తే అమ్మయ్య కాసేపు కూర్చుని నవ్వుకుందాం అనేలాగా ఉండాలి. బయట టెన్షన్తోనే సినిమాకి వస్తాడు ఎవడైనా. మనం కూడా లోపలికి తీసుకొచ్చి అన్ని 200 పెట్టి కూర్చోబెట్టి ఆయన బెదరకూడదు అని వెళ్ళిపోతాడు. నేను చెప్పకుండానే వచ్చిన అలాగే మన ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే నేను బతుకుండే లోపలనే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే అంటే ఐ మీన్ కానీ నేను హైదరాబాద్ వద్దు లేకపోతే ఇక్కడ కూడా రావాలి. ఎందుకనంటే పర్మిషన్ ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. అదే మీరేమి రాయిస్తారో రాయరో తెలియదు, కానీ నేను ఏంటంటే ఇప్పుడు దాసనారాయణరావు గారు కానీ బాబు గారు కానీ లేకపోతే ఈవి సత్యాన్ గారు కానీ విశ్వనాథ్ గారు కానీ వీళ్ళందరూ ఒక సంక్రాంతి వచ్చిందంటే మన లాంగ్వేజ్ మన సాంప్రదాయం సినిమాలు వచ్చేవి. ఇప్పుడైతే తగ్గిపోయినాయి. అసలు మన సంస్కృతి పోయింది. అంటే వేరే సంస్కృతి వస్తుంది అని దాని మీద నెపవేయటం కాదు. మరి మన సంస్కృతి కూడా ఉండాలి కదా. మన సంస్కృతే ముందు ఉండేది. పుస్తక భాష కానీ లేకపోతే ప్రాంతీయ భాష కానీ మనదే ఉండేది. అటువంటిది రావాలంటే మంత్రి గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇది చేస్తే ఖచ్చితంగా సార్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలేజ్ గర్ల్ అంటే తను ప్రేమించిన అబ్బాయి కోసం ఏమైనా చేసే ఒక అమ్మాయి, ప్రేమ కోసం ఏమైనా చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ కోసం. లేదండి, ఇది నా డెబ్యూ ఫిల్మ్. చాలా బాగుంది. అంటే నాకు రాజమండ్రి అనేది చాలా ఇష్టం. ఎప్పుడూ రాలేదు, ఫస్ట్ టైం షూట్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. చాలా చాలా నచ్చింది నాకు ఈ రాజమండ్రి అనేది. లేదండి, బట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఫిలిమ్స్లోకి రావాలని చెప్పి. సో సార్ అవకాశం ఇచ్చారు. సో నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. ఈసారి నాకు కూడా తెలియదు. ఫోన్ చేసి బ్రో నేను సాయన్ అంటే చెప్పండి బ్రో అన్నా. నేను అంటే నేను గుర్తుపట్టలేదు అప్పుడు కూడా. సో ఇట్లా కథ అనుకుంటున్నాను, చేస్తావా అంటే డెఫినెట్లీ బ్రో, సో కథ విందామని చెప్పేసి కథ చెప్పినప్పుడు అప్పుడు గుర్తుపట్టారు. డార్లింగ్ నువ్వు సాయి కదా అంటే అప్పుడు నేను అవును డార్లింగ్ నేనే ఇలా అనుకుంటున్నాను అప్పుడు చెప్పా కదా, సో చేద్దాం అనుకుంటున్నాను, నీకు ఓకేనా అంటే షూట్ డార్లింగ్ అప్పుడే వినగా కదా, సో డెఫినెట్లీ చేద్దామని చెప్పాడు. సో థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా పవన్ డార్లింగ్కి థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా చూసుకున్నాను నన్ను. ఉన్నన్ని రోజులు తమ్ముళ్ళలాగానే నన్ను కూడా సేమ్ ఈక్వల్గా ట్రీట్ చేశాడు. అండ్ ఇక్కడ కో యాక్టర్స్ మొత్తం మేము 4 members ఉన్నాం దీంట్లో.
ఓకే సార్ చెప్పండి. శైలజ కదా చెప్పండి. ఇది ఒక వికలాంగుడిగా ఉన్నటువంటి విత్తనాల నాగేశ్వరరావుకి 2004లో ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. ఈ పిల్ల లేదు, ఈ పిల్ల అప్పుడు పుట్టలేదు. 2004లో 2 కాళ్ళు లేక వికలాంగుడిగా ఉన్నాడు అతనికి. అలాగే ఇక్కడ చాలా మందికి ఈ లైన్ అంతా 2 లైన్లు అప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే ఆ క్రమంలో వీళ్ళ అమ్మగారి పేరు మీద పట్టా ఇవ్వడం జరిగింది, వీళ్ళ అమ్మగారి పేరు మీద నేటివ్ ప్లేస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అన్ని సర్వస్వం కూడా వీళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నాయి. కానీ వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంది. అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యను వీళ్ళ సమక్షంలో ఇంకా ఎవరు లేరు కాబట్టి పెరుగుతూ ఉంది. ఇప్పుడు 7th చదువుతుంది. మొన్న పశువతి అయింది, పెద్ద అయింది. ఈ ఇంటికి సంబంధించి వాళ్ళ నానమ్మ ఉండేది కాబట్టి వాళ్ళ నానమ్మ హ్యాండ్ ఓవర్లో చూసుకుంటూ ఉండేది. ఆ తర్వాత కూడా తాళం వేసేసి అందులో అయ్యి పెట్టి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అంటే వాళ్ళ చిన్న హ్యాండ్ ఓవర్లో నడుస్తూ ఉంది. కానీ ఒకటేంటంటే నేను సంవత్సరం క్రితం వాళ్ళ చిన్నాన్ని పిలిచి చెప్పాను, బాబు ఆ అమ్మాయికే దక్కాలా, ఆ అమ్మాయికి తప్ప ఎవరికీ ఉండటానికి వీల్లేదని చెప్పాను. చెప్తే నేను లాయర్ దగ్గర కాగితాలు రాయించానంటే అదండి ఇదండి అని చెప్పాడు. లాయర్తో కాగితాలు రాయించలేదు ఇప్పటి వరకును. కానీ ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. ఈవేళ నేను వచ్చి ఆ అమ్మాయికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మరి ఆ అమ్మాయికి తప్ప వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు జరిపోళ్ళు కానీ వీళ్ళ నానమ్మ వాళ్ళు జరిపోళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరో కూడా ఈ ఇంటి జోలికి వెళ్తే మాత్రం సీరియస్గానే ఉంటుంది. దానికి నేను పూర్తిగా ఈ ఆడబిడ్డ పక్షాన, ఎందుకంటే చంటిబిడ్డ అప్పుడు పుట్టలేదు, ఇల్లు ఇచ్చేటప్పుడు పుట్టలేదు అమ్మాయి. ఇలాంటి ఆ తల్లిదండ్రులు లేని పిల్ల ఆస్తి ఎవరైనా పరుచుకుంటే మాత్రం నేను బతుకుంటుండగా చాలా సీరియస్గా ఉంటుంది. ఈ అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు కూడా ఈ అమ్మాయి పేరు మీద ఉండాలా. ఈ అద్దులు కానీ వగేరాలు ఏమైనా ఉంటే ఈ అమ్మాయి తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి ఉండటానికి లేదు. ఈ అమ్మాయి ఎవరికి ఇస్తానంటే వాళ్ళకే, ఎవరి దగ్గర ఉంటానంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళ జైలుకి వెళ్ళటానికి వీలు లేదు. చెప్పడం జరుగుతుందండి. పూర్వకాలంలో సుధర్ముడు భూమి దున్నేటప్పుడు ఒక పెట్టి దొరుకుతుంది, అందులో ఒక పాప దొరుకుతుంది. ఆ తర్వాత దినదిన ప్రకాశవంతంగా పాపాయి పెరుగుతూ ఉంటుంది. తర్వాత అక్షరాభ్యాసం చేస్తారు. తర్వాత యుక్త వయసు వచ్చింది, గౌరీ పూజ చేస్తారు. పద్మావతి అమ్మవారు పద్మావతి దీవించి నా చేతిని చూసి చంద్రముఖి నేనేమంటూ చెప్తారు. లక్ష్మిగా గుర్తుపడుతుంది నీ మొహంతోనూ. చుక్క వయస్సు వచ్చిన బిడ్డకు పని చేయగా నిశ్చయించే శుభవార్త కలిగినకి ఆనందముగా నమస్కరించి ప్రపంచీయ శవంతుల వల్ల కాలక మూలమైన సమానం భవతి శతాయు పురుషే
ఇరవైన్నరకి వినాయకుడు లడ్డు వేలంపాట అనుకున్నాము. భక్తులందరూ కూడా పాడుకోవాల్సిన వారు పాడుకోవచ్చు. కమిటీ వారు పెద్ద లడ్డు ఇక్కడ పెట్టాలి. కమిటీ వారు రాజేష్ గారు అమ్మా ఒక్క నిమిషం ఆగాలమ్మా తల్లి. అమ్మా ఒక్క నిమిషం. 9 రోజులు విశేష పూజలు అందుకున్న లడ్డు అమ్మ. మన నవరాత్రుల్లో మీ అందరికీ తెలుసు ఉత్సవాలు ఎలా జరిగినాయో. అమ్మ అందరూ దర్శనం చేసుకోండి. అమ్మా 9 రోజులు లక్షణాలు అలాగే పల్లకి సేవ శుక్రవారం విశిష్ట కుంకుమ పూజ ఇంచుమించు 2 రోజుల మంది. అమ్మా ఈ లడ్డు గురించి మనం చెప్పగలిగి మీ అందరికీ తెలుసు. చాలా విశిష్టమైన లడ్డు అందరూ చాలా ఇదిగా చూసుకుంటారు. అంచేత దాన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టి చేసుకోండి. మా బాబా 13,000 మా వినాయకుడి పాట 13,000. సీతారాం గారు 14 రోజులు మన వినాయకుడు చాలా మహిమాల గల వినాయకుడు, విశిష్టమైన వినాయకుడు, స్వరూప వినాయకుడు. ఇది 18,000 నంది రాజాగారమ్మ. గురించి మనందరికీ తెలుసు. అందుకని ఉత్సవాలు ఎలా జరిగినాయో మీ అందరికీ తెలుసు. తమ్మడి జగన్నాయకులు గారు 23,000 తమ్మడి జగన్నాయకులు గారు 23,000. నడిపిల్లి బాబు గారమ్మ.